ముందుగా ఆశిస్తాం. మీరందరూ గుడ్ స్టూడెంట్సా బ్యాడ్ స్టూడెంట్సా? గుడ్ స్టూడెంట్స్ అంటే లక్షణాలు ఏంటి? క్రమశిక్షణ కదా. రెడ్డి గారికి, తమ్ముడు శివకుమార్ గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, గారికి, మన స్థానిక తహసీల్దార్ సత్యవతి గారికి, మన వార్డు కౌన్సిలర్ పుణ్యం సినన్న గారికి, అలాగే ఈ యొక్క కలాం గారి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సోదరులు తాజుద్దీన్ గారికి, కలాం గారి గురించి నేను చెప్పారు. నిజంగా ఒక టీచరు ఒక లెక్చరర్ కూడా చెప్పలేకుండా పిల్లల దగ్గర ఉండే ఇన్స్పిరేషన్తో మీ దగ్గరే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర కూడా చెప్పించినందుకు మనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ కమిట్మెంట్, ఆ పట్టుదల, స్ఫూర్తి చాలా అవసరం ప్రతి నాయకుడు కూడా. ఎందుకంటే ఒక మంచి మహానుభావుడు గురించి చెప్పేటప్పుడు ఆ విషయాన్ని మీరందరూ కూడా తెలిసి ఉంటుంది, చదువుకున్న పిల్లలు కాబట్టి. మీలో నుంచి రావడం అనేది నిజంగా చాలా సంతోషం. మనందరూ కూడా పిల్లలంటే ఇప్పుడు కూడా నెహ్రూ గారంటే పిల్లలని అనుకుంటాం. మనందరం కూడా చాచా నెహ్రూ గారంటే పిల్లలకి చాలా ఇష్టమైనటువంటి నాయకుడు అనుకుంటాం. కానీ ఆయన తర్వాత మన కలాం గారు పిల్లలతో అంత బాగా ఉండడం, పిల్లలతో ఫ్రెండ్షిప్గా ఉండడం, చనిపోయేటప్పుడు కూడా పిల్లలతోనే మాట్లాడుతూ ప్రసంగిస్తూ పడిపోవడం కూడా జరిగింది. అలాంటి మహానుభావుడు పేదరికం నుంచి, ఒక పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతి దాకా ఎత్తినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడికి మా తాజుద్దీన్ మొట్టమొదట నాకు తెలిసి ఎక్కడ కూడా ఇంత బ్రహ్మాండంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆయనకి నివాళులర్పించే పరిస్థితి ఎక్కడ కూడా లేదని తెలుస్తుంది జిల్లా మొత్తం కూడా. కానీ మా తాజుద్దీన్ పేదవాడైనా డబ్బులు కూడా లేవు ఆయనకి, వాస్తవ పరిస్థితి. అయినప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా ఆయన ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం కూడా ఉంది. ఎందుకంటే ఎంతోమందికి ఉంటాయి, ఆయన డబ్బులు ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చే సాహసం చేయదు. అది వారికి, వాళ్ళ పిల్లలకి తప్ప బయట ఈ సేవా కార్యక్రమం చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడేటువంటి మనస్తత్వం. కానీ మన అదృష్టం, మన గూడూరులో చాలామంది మంచి వాళ్ళు, ఇలాంటి దానం చేసే కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే తాజు అంతైనా కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసేందుకు వేదిక అందరం కూడా గూడూరు ప్రజల తరఫున, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామయ్యా. ఇంకా కూడా ఖచ్చితంగా విజయమోహన్ అని చెప్పినట్టు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఆ మహానుభావుడు యొక్క విలువలని, ఆ మహానుభావుడు చేసినటువంటి మంచి పనులని పేద ప్రజలకు అలాగే పిల్లలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం కూడా మీ మీద ఉంది, వేదిక మీద ఉన్నటువంటి మా మీద ఉందని తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా విజయమోహన్ అనుమతిస్తే 12 గంటలకి ఎంఈఓల మీటింగ్ పెట్టినాను. కొద్దిగా పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను. ఎందుకంటే కొద్దిగా బిజీ షెడ్యూల్ అయినప్పటికీ ఏంటంటే ఖచ్చితంగా తాజు పిలిచాడు, అలాగే విజయమోహన్ ఖచ్చితంగా రమ్మన్నాడు. నరేంద్ర అయితే 2 సార్లు ఫోన్ చేసాం, ప్రసాద్ 2 సార్లు ఫోన్ చేశాడు. ఈరోజు వేరే అర్జెంట్ మీటింగ్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ మహానుభావుడు యొక్క మీటింగ్ కాబట్టి రావాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా అన్నని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరూ కూడా మీరు కూడా అబ్దుల్ కలాం గారి గురించి, జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేస్తూ, పిల్లలు కూడా కలాం గారిని గుర్తుపెట్టుకొని కలాం గారి స్ఫూర్తితో మీరందరూ కూడా బాగా చదివి కలాం గారి ఆశయాలు, కలాం గారు ఈ సమాజం నుంచి ఏం ఆశించారో అవన్నీ కూడా మీ ద్వారా అవి సాధించాలని మనందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా సభాధ్యక్షులు విజయమోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై హింద్. రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క సభాధ్యక్షత వహిస్తున్న చెవుడు విజయమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథి మన గూడూరు ఎమ్మెల్యే వాసిం సునీల్ కుమార్ గారికి, తహసీల్దార్ గారికి, రోడ్సీ గారికి, ఇంకా అదేవిధమైన పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన, అదేవిధంగా ఈ యొక్క నాకు చాలా ప్రేమ, చాలా అభిమానం కూడా. దాని గురించి మొత్తం మా చెవుడు విజయమోహన్ రెడ్డి గారు చెప్పేశారు. ఇక్కడితో నేను ఆయనకన్నా మించి ఏం చెప్పలేను. దయచేసి అందరికీ నా నమస్కారాలు.
Second prize goes to. Second prize goes to R. Saini from DRW College.